ఇక విశాఖలో జరిగిన ఫ్లీట్ రివ్యూలో పాల్గొని భారత్ నుంచి బయలుదేరిన ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా 75ని పేల్చేయడం ద్వారా ఇరాన్ను భారత్కు శత్రువుగా మార్చే ప్రయత్నం చేశాడు ట్రంప్. దాంతోపాటు ఈ హర్ముజ్ స్ట్రైట్ నిలిపివేయడం, ఆయిల్ సరఫరా తగ్గిపోవడం, ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ను భారత్కు శత్రువుగా చేసే ప్రయత్నం జరిగింది. దాంతోపాటు భారత్ను ఈ యుద్ధంలోకి ఇలాగే ప్రయత్నం కూడా ట్రంప్ చేశాడు. కానీ ఎక్కడా కూడా భారత్ ఇన్వాల్వ్ కాలేదు, ఎక్కడా కూడా ట్రంప్ ట్రాప్లో పడలేదు. ఇది మోదీ దౌత్య విజయంగా అనుకోవాలంటారు. ఎస్ అండి, ఇప్పుడు యుద్ధం నడిచేటప్పుడు కూడా పక్కన వాతావరణం అంటే యుద్ధం జరిగేటప్పుడు ఇంకా దౌత్యానికి మామూలుగా ఉండదు, యుద్ధమే నడుస్తుంది. కానీ మామూలు సమయాల్లో దౌత్యంలో కూడా ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక చిన్న పంచాయతీ ఎలక్షన్ జరిగితే, చిన్న కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితేనే ఆ పాలిటిక్స్ని తట్టుకోలేం. ఒక చిన్న పంచాయతీల్లో మన దేశాల్లో ఆ పంచాయతీ ఎలక్షన్లోనే ఇన్ని రకాల ఎత్తులేస్తుంటే దేశాల మధ్య సూపర్ పవర్స్ మధ్య ఎలాంటి ఎత్తులు ఉంటాయండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద పన్నాగం పన్నాడు ఇండియా మీద. చాలా దారుణమైన మహాదారుణమైన కుట్ర అనమాట. ఆ కుట్ర ఏంటంటే ఇండియా విశాఖపట్నం వచ్చి అక్కడ నుంచి వెళుతున్న మన ఫ్రెండ్ నౌకని, మన అతిథిని మళ్ళీ మన ఇండియన్ తీరానికి దగ్గర శ్రీలంక ఆఫ్ ది గాలే కోస్ట్కి 70 కిలోమీటర్ల దూరం ఇండియా తీర ప్రాంతానికి అంటే టెరిటోరియల్ వాటర్కి సమీపంలో అటాక్ చేశాడు. అంటే ఇండియా, అందుకని ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ఏమంటున్నారు, గెస్ట్ ఆఫ్ ఇండియా అంటే భారత అతిథిని మీరు అటాక్ చేశారని ఇండియాని ఇబ్బందుల్లో పెట్టారండి ఆయన. ఇరాన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది, కానీ ఇండియాని డైరెక్ట్గా అనలేని పరిస్థితి ఇరాన్కు ఉంది. అదొకటి. ఈ విధంగా ట్రంప్ ఇండియాని పర్మనెంట్గా ఇరాన్కి దూరం చేయడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ఇండియా అడ్డా, ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ బ్యాక్ యార్డ్ అండి. ఈ ఇండియాకి యొక్క అడ్డా అది. మనకి ఇక్కడ ఏది జరిగినా అది ఇండియాకి ప్రమాదం అనమాట, చాలా తీవ్ర ప్రమాదం ఇండియన్ ఓషన్లోకి. ట్రంప్ అనవసరంగా మన అతిథి నౌకని మిలాన్లోకి వచ్చి వైజాగ్ నుంచి వెళుతున్న మన ఫ్రెండ్లీ నౌకని మన ఇండియాకి సమీపంలో అటాక్ చేసి మన తీవ్రమైన ఇబ్బందుల్లో గురి చేశాడు. ఇప్పుడు ఇండియా మౌనంగా ఉంటే ఇరాన్ మనల్ని అనుమానించే పరిస్థితికి వచ్చింది. ఇదే సమయంలో ట్రంప్ అక్కడ నేవీలో, అమెరికన్ నేవీలో ఉన్న ఒక క్రూషియల్ ఆఫీసరు భయంకరమైన ఒక పెద్ద బాంబునే పేల్చేశాడు. అదేంటి, ఇండియాలో ముంబాయి, కొచ్చిన్ పోర్టులను మేము ఇరాన్ మీద దాడి చేయడానికి ఉపయోగిస్తున్నాం అని చెప్పేటప్పటికి అసలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే నడిచింది. ఏంటి, ఇటు పాకిస్తాన్ నిధులు ఇండియా సహకరిస్తుందా అమెరికా కానీ? వెంటనే ఇండియా రిఫ్యూటెడ్ దట్ క్లైమ్ అనమాట. ఏమని, అసలు మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఎయిర్ ఫోర్స్ని, మా ఎయిర్ స్పేస్ని, మా పోర్టులు ఎవరిని కూడా ఇరాన్ మీద యుద్ధానికి అమెరికాకు అనుమతించడం లేదని చాలా స్ట్రాంగ్ వాయిస్తో చెప్పవలసి వచ్చింది. ఈ తర్వాత హర్ముజ్ స్ట్రైట్ ఇరాన్ క్లోజ్ చేస్తే ప్రపంచంలో ఎక్కువ ప్రభావితమయ్యే దేశం ఇండియానే. ఈవెన్ చైనా కూడా ఇరాన్ అలో చేయడం వల్ల వాళ్ళ షిప్ని, ట్యాంకర్స్ని. కాబట్టి ఇండియా అనేది యుద్ధంలో ఉండడం కంటే ఎక్కువ నష్టపోతుందండి. ఇప్పుడు చాలా ఎక్కువ నష్టం, ఇండియన్ ఎకానమీ ప్రమాదంలోకి వెళ్ళిపోయింది, రిసెషన్లోకి. సో ఈ విధంగా ట్రంప్ అతిపెద్ద కుట్రను పన్నింది, ఇరాన్ కంటే ఎక్కువ నాశనం ఇండియాని చేస్తున్నాడు. సో ఇండియాని అనవసరమైన యుద్ధంలోకి ఎంటేస్తున్నాడు ట్రంప్. మనం అంటేనే ఇండియా ఎదగకూడదు అనేది ఇక్కడ మనకి నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. వెంటనే మోడీ వెంటనే అలర్ట్ అయిపోవడం జరిగింది. కొన్ని గంటల్లోనే ఇండియా యొక్క దౌత్యం అంటే ఏంటో చూపిస్తాను. నేనైతే దీన్ని దౌత్యం అనే పదాన్ని తీసి ఇది వార్ అని చెప్తాను. ట్రంప్తో ఇండియా నిన్న యుద్ధం చేసింది గత 24 గంటల్లో. ఎంతటి యుద్ధం అంటే ఇండియాకి ఈ రోజు వచ్చిన విజయం చూడండి. ట్రంప్ యొక్క కుట్రలన్నీ బద్దలు కొట్టి బంగాళాఖాతంలో కలిపేసింది ఇండియా. ఈ రోజు ఇండియాకు ఆయిల్ వస్తుంది, ఇరాన్ ఆయిల్ అనుమతించింది, ఇరాన్కు మనకి మిత్ర దేశం అయింది. ఈ అమెరికా, ఇజ్రాయెల్ని అలా ఉంచుకున్న ఇరాన్తో వెంటనే 24 గంటల్లో మోడీ వేసిన ఒక చెస్ గేమ్ అనేది ఎంత ఫలితాలను ఇచ్చిందో చూడండి. ఏం చేశారు అంటే, ఇరానియన్ షిప్ని ముంచగానే శ్రీలంక నేవీని అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్కి పంపింది ఇండియానే. ఈవెన్ ఇండియన్ నేవల్ షిప్ కూడా దాన్ని రక్షించడానికి వెళ్ళినట్టు ఈరోజు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ విధంగా ఇరాన్కి మన మిత్ర దేశం, మన మిత్రుడు వచ్చి వైజాగ్ నుంచి వెళుతుంటే దాన్ని శత్రువు పేలిస్తే దాని రక్షణకి ఇండియా వెళ్ళింది. ఇంకొక షిప్ అక్కడ ఇరానియన్ షిప్ ఇరుక్కుంది, దాన్ని కూడా అమెరికా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని తెలిస్తే దానిలో ఉన్న క్రూ మెంబర్స్ అన్ని ఇరాన్ నేవీ ద్వారా వేరే షిప్లోకి దారి మళ్లించారు. ఆ నేవీ షిప్ని ఈరోజు ఇండియా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇరాన్కి మనం మిత్రత్వం అంటే ఏంటి చెప్పాం, అమెరికాకు అక్కడ వార్నింగ్ ఇచ్చినట్టు. ఇక రెండోది ఏంటంటే, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ బగ్చీతో ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జైశంకర్ మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడుంటారండి ఈ టైంలో? ఎందుకంటే అరాక్షి ఒక మాట అన్నాడు,
అమెరికా మీరు అటాక్ చేసింది ఇండియాకి వెళ్ళిన మా అతిథిని అని ఇండియాని ఇబ్బందుల్లో పెట్టాడు. అంటే ఇండియా రిఫ్లెక్ట్ అయింది, మేము మీకున్నాం, మా అతిథి దేవోభావ అని భారతదేశం ఉంటుంది, అతిథే మాకు ప్రాణం కంటే ఎక్కువ, మా అతిథిని మేము చూసుకోగలుగుతాం, మీకు అభయం మేము, ఈ విషయంలో మా ప్రస్తావన లేదు, అమెరికా కుట్ర పనిందని మన ఫారిన్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అరాక్చి ఓకే అన్నాడు. వెంటనే ఇరానియన్ అంబాసిడర్ ఢిల్లీలో మీడియాతో ఫస్ట్ టైం మాట్లాడడం జరిగింది. ఇండియా మా వైపు ఉంటుందని అనుకోవడం వెంటనే అతిపెద్ద విజయం ఇండియాకి లభించింది. నేను చెప్పాను, అమెరికా ఇప్పుడు ఇరాన్ అనేది చైనా ఆయిల్ ట్యాంకర్ని గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఆమోదించింది, అవి వెళుతున్నాయి, ఇప్పుడు ఆయిల్ తీసుకెళ్తుంది. కానీ ఇండియాని మాత్రం అలౌ చేయలేదు నేను ఇరాన్. కానీ అమెరికా ఎంత కుట్ర పన్నా ఈ రోజు ఇరాన్ నుంచి ఒక గ్రేటెస్ట్ గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే అమెరికా యూరోపియన్ కంట్రీస్ మినహాయిస్తే అన్ని దేశాల ఆయిల్ ట్యాంకర్లు మేము ఇన్వైట్ చేస్తాం, పంపిస్తామంటే ఇండియా అందులో ఉంది. ఇండియాకి ఇరానియన్ నుంచి ఆయిల్ మనకి వచ్చేటట్టు హర్మూజ్ స్ట్రైట్ మనకు మాత్రం క్లోజ్ చేయరు, గ్యాస్ వస్తుంది. గుడ్ న్యూస్ ఇరాన్ చెప్పిందండి. 2 రష్యా నుంచి ఆయిల్ వస్తుంది. ఈ రోజు ట్రంప్ ఆయిల్ ధర పెంచేసి ఇండియాని ఇబ్బందుల్లో పెట్టేద్దాం, ఎందుకంటే $10 ఒక బ్యారెల్ పెరిగితే ఇండియా గ్రోత్ రేట్ 0.5% పడిపోతుంది. 60 నుంచి ఇప్పటికే 1% పడిపోయేంత రేంజ్కి పెరిగింది. ఇది 150-200 పెట్రోల్ ఇదిగిపోద్ది ఇంకొక నెల 20 రోజులు యుద్ధం జరిగితే. ఆ పరిస్థితులు ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్ 7.2 ఉన్నది, ఇప్పుడు 4 పడిపోయి ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇప్పటి పరిస్థితుల్లో ఇండియా అవ్వదు. ఇది ట్రంప్ అతిపెద్ద యుద్ధాన్ని టారిఫ్ల ద్వారా చేయలేంది ఇప్పుడు ఇరాన్ యుద్ధం ద్వారా చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో మన ప్రాంతంలో ఇండియా అడ్డాలోకి వచ్చి ఆ ట్రంప్ యుద్ధం చేస్తున్నాడు అంటే అది ఇండియాకి ప్రమాదం. ఇండియాకు వస్తున్న గ్యాస్ ఆయిల్ మనకు ఆపేసాడంటే అది ట్రంప్ పెద్ద కుట్ర ఇండియాకి వ్యతిరేకంగా చేస్తున్నట్టు. తర్వాత ఇండియా అడ్డాలో ఇండియన్ వాషన్లోకి యుద్ధాన్ని తీసుకొచ్చాడంటే ట్రంప్కి ఎంతటి ధైర్యం ఉందో, ఎంతటి కుట్ర ఉందో చూసుకోండి. అందుకని ట్రంప్ వెంటనే మోడీ గారు ఈవెన్ ఖైమోనీకి మరణానికి ఇప్పుడు దాకా సంతాపం తెలియదు, సంతాపం కూడా ప్రకటించారు. ఇరాన్ వెంటనే ఫ్రెండ్ అయింది. ఇటు ఇజ్రాయెల్ని పోగొట్టుకోకుండానే ఇరాన్తో ఫ్రెండ్షిప్ చేశాడు. మళ్ళీ వెంటనే తటస్థతకు రావడం జరిగింది. ఈ విధంగా డొమెస్టిక్ లో సోనియా గాంధీ వీళ్ళు మాట్లాడేదానికి సంతాపం ప్రకటించారు. ఇండియన్స్ కూడా ఖైమేనీ వైపు ఉన్న సంతాపాన్ని ఇక్కడ తీర్చినట్టయింది. అమెరికా ట్రంప్ యొక్క కుట్రను, ట్రంప్ యుద్ధాన్ని దౌత్యం అనే ఒక యుద్ధంతో కత్తితో ఖడ్గంతో నరికేయడం జరిగింది. ఒక అద్భుతమైన దౌత్యం. నేను ఎప్పుడు చెప్తుంటాను, మోడీ ఒక దేశానికి బాధ్యత వహించడం అంటే ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ ఆ పొరపాటుని మన మీద దుష్ఫలితంగా మారక ముందే దాన్ని తీసి ఫ్రూట్స్ కింద మార్చడంలోనే దౌత్య యుద్ధం ఉంటుంది. ఇప్పుడు దౌత్యం అంటే ఎంత కష్టం అంటే, ఇప్పుడు యుద్ధం జరిగే వేళ ఒక దౌత్యాన్ని చేయడం చాలా కష్టం అండి. ప్రతి సెకండ్కి దౌత్యం మారిపోతూ ఉంటుంది, ప్రతి నిమిషానికి మారిపోతూ ఉంటుంది. ఫిబ్రవరి 28న ఖైమోనీ మరణానికి మనం సంతాపం తెలపలేదు. నేనే చెప్పాను మోడీ తప్పు చేయడం తప్పు అని. తర్వాత నెతన్యాహుతో హగ్గింగ్ అనేది తప్పు అని నేను చెప్పాను, మోడీని విమర్శించాను. కానీ 1 గంటలో దాన్ని మార్చుకుని ఈరోజు ఒక ఫ్రూట్ రిజల్ట్స్ వచ్చినాయి. దాట్ ఈస్ వాట్ ది డిప్లొమసీ యాక్చువల్లీ. ఇలాంటి దౌత్యం అంటే ఇండియా ఈజ్ హైలీ యాక్టివ్ అనమాట. ఇప్పుడు జైశంకర్ గారు రైసీనా డైలాగ్ జరుగుతుంది, అది ఒక సెక్యూరిటీ డైలాగ్. మ్యూనిచ్ సెక్యూరిటీ డైలాగ్, తర్వాత సింగపూర్ సెక్యూరిటీ డైలాగ్, ఒక రైసీనా సెక్యూరిటీ డైలాగ్ జరుగుతుంది ఇండియాలో. వరల్డ్ వైడ్ ప్రతినిధులు ఉన్నారు ఇప్పుడు అక్కడ. జైశంకర్ గారు చెప్తున్నారు ఏమనంటే, ఒక యుద్ధం జరిగే వేళ జియో పొలిటిక్స్ షిఫ్టింగ్ అయ్యే టైంలో వరల్డ్ కలెక్టివ్ గా దానికి అన్ని అడాప్ట్ చేయాలి. వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది, దానికి అంతా మేము మార్చుకుంటున్నాం. అంటే ప్రతి క్షణం మేము అలర్ట్ గా ఉన్నామని జయశంకర్ గారు చెప్తున్నారు. ఈజ్ ఎ సీజనల్ డిప్లొమాట్ అండి, ఈజ్ నాట్ ఏ సింపుల్ పొలిటీషియన్, ఈజ్ ఎ ఫారెన్ సెక్రటరీ. ఆయనే చెప్తున్నాడు. అంటే ఇండియా ఎంత యాక్టివ్ గా డిప్లొమసీ చేస్తుంది అంటే, యుద్ధాన్ని ఎప్పుడు కూడా ఆర్ట్ ఆఫ్ వార్ లో షెంజు చైనా చెప్తాడనమాట యుద్ధ నిపుణుడు. ఏమనంటే, యుద్ధం జరగకుండానే ఆపి యుద్ధం జరిగితే వచ్చే ఫలితాలను దౌత్యం ద్వారా పొందినోడే గ్రేట్ విన్నర్ అని. ఇప్పుడు ట్రంప్ యుద్ధం చేస్తున్నాడు, విపరీతమైన యుద్ధం చేస్తున్నాడు, కానీ ఇండియా యుద్ధం చేయకుండానే దౌత్య యుద్ధం ద్వారా తనకు కావాల్సిన కష్టాలన్నీ తీర్చుకుంది. ఇట్స్ వండర్ ఆఫ్ ది వండర్. దీంతో ట్రంప్కి చైనా మనకు తెలియకుండానే ఇరాన్ కన్విన్స్ చేసి ఆయిల్ తెచ్చేసుకుంది. చైనాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చింది కాబట్టి ఇండియా చైనాకి ట్రంప్కి అద్భుతమైన షాక్ ఇచ్చినట్టు మోడీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ప్రొటెక్టెడ్ ది సుప్రీం ఇంట్రెస్ట్స్ ఆఫ్ ఇండియా. బ్యూటిఫుల్ డిప్లొమసీ అండి ఇది.